హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పే పాడ్కాస్ట్ ఇన్ ద డార్క్. లోరెత్ అన్నే వైట్ రాసిన ఈ నోవెల్ చాలా ప్రఖ్యాత పొందిన నోవెల్ మరియు నాకు చాలా ఇష్టమైన నోవెల్. వీలుంటే ఈ బుక్ కొని చదవడానికి ట్రై చేయండి. ఈ నోవెల్ చాలా అటెంటివ్గా ఉంటుంది, అలాగే మంచి థ్రిల్లర్ కూడా. ఇన్ ద డార్క్ అంటే దీనిలో మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అని అంటే, కథ డైనర్ వద్ద ప్రారంభమవుతుంది మరియు క్రీమ్ మరియు చక్కెర నిల్వ చేసే వింత వ్యక్తి విచారణ గదిలోకి ప్రవేశిస్తాడు. క్లుహెన్ బే యొక్క కొత్త బదిలీ అధికారి మాసన్ డెనియాడ్ అనే వ్యక్తి దగ్గర ఆగుతుంది. అంటే ఈ పుస్తకం గురించి నాకు నచ్చిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మిగతా మీరు బాగా చదివితే మీకు అర్థమవుతుంది. చాలా మంచి పుస్తకం ఇది, ఇన్ ద డార్క్ అనేది. అంటే లోరెత్ అన్నే వైట్ ఈ రచయిత ఎందుకు ఇలా రాసింది అనే దానికి నాకు కొన్ని రహస్యాలు దీనిలో నాకు అనిపించి నేను కొన్ని పక్కన పెట్టి అవి మీకు చెప్తున్నాను ఈ నా పోడ్కాస్ట్లో. హత్యల వెనుక ఉన్న రహస్యం, 8 మంది అడవిలోని క్యాబిన్లో చిక్కుకోవడం, వారి బృందంలో లియామ్ హెమ్స్వర్త్ అనేవాడు ఉండకపోవడం. ఈ పుస్తకాన్ని మనం ఎందుకు చదవాలనేది చెప్తుంది. క్రిస్టీ సూచనల కారణంగా మనం కొన్ని విషయాలను చదువుకుంటాం. ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నమాట. ఇది కూడా టరాంటినో సినిమా కాదు. ఏ 8 మంది కూడా ద్వేషపూరిత వ్యక్తులే. కానీ దురదృష్టవశాత్తు నేలమాలిగలో చానింగ్ టాటమ్ అనేవాడు ఉన్నాడు. అంటే హింసాత్మక కాల్పులు మరియు తుపాకీ పోరాట దృశ్యాల కంటే బిగ్గరగా ఉంటాయి వీటిలో. ఇక అతను గుర్రకను రికార్డ్ చేసి వాట్సాప్ గ్రూప్లో పంచుకున్నందుకు ప్రతీకారం తెచ్చుకునే మార్గం, ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా రహస్యాలు పట్టించుకుంటే మనకి 8 మంది పేదలు తప్పుదారి పట్టారు మరియు లగ్జరీ స్పా రిసార్ట్లో తమ సమయాన్ని గడపాలనే వారి ప్రణాళిక అరణ్యం మధ్యలో ఉన్న క్యాబిన్లో ఖైదీలుగా ఎలా మార్చింది. కాబట్టి వారి పరిస్థితి నన్ను ఎలా ఆకర్షించింది అనేది ఈ నవల గురించి మీకు చెప్పడానికి కారణం. ఏం జరగబోతుందో, ఈ వ్యక్తులు ఒకరితో ఒకరు సంబంధం ఏంటి, వారిని ఎవరు శిక్షించాలని ప్లాన్ చేస్తున్నారు, చక్కెర మరియు క్రీమ్ నిల్వ చేసేవాడు ఎవరు, ఓ మై గాడ్ అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. దీనిలో మనకు నచ్చిన విషయాలు కూడా ఉంటాయి. అడవుల్లోని క్యాబిన్ మరియు ప్రస్తుత కాలం మధ్య మనం తిరిగి వెళ్తున్న మన తల ఇంకా తిరుగుతూనే ఉంటుంది. శోధన అంటే సెర్చ్ బృందం మరియు సార్ దర్యాప్తు నిర్వహిస్తాయి. చాలా టన్నుల పాత్ర మరియు 2 కాలక్రమాలు ఉంటాయి. పాపం ఇది నెట్ఫ్లిక్స్ యొక్క జర్మన్ సిరీస్ డార్క్ చూడటానికిగా మనకి అనిపిస్తుంది. నేను చూసిన అత్యంత అద్భుతమైన విషయాల్లో ఒకటి, మార్గం ద్వారా కానీ పాత్రల పాత స్వభావాలను, వర్తమాన మరియు భవిష్యత్ స్వభావాలను మీ మెదడును కాల్చేస్తుంటాయి. మాసన్ మరియు ఖాళీ కథ మరియు 8 మరియు కోపంగా ఉన్న మర్మమైన అపరిచితుల కథను 2 వేరువేరు పుస్తకాలు విభజించాలని నేను కోరుకుంటాను దీనిలో చదివిన తర్వాత. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ 2 పుస్తకాలు చదివినట్లు నాకు నిజంగా అనిపించింది. నాకు నచ్చిన మరో విషయం ఏంటంటే, 8 పాత్రల మధ్య సంబంధాలు మరియు వెనుక కథల గురించి వెల్లడి చెప్పడం నాకు కొంచెం బలహీనంగా అనిపించింది. యాదృచ్ఛికంగా కొన్ని జరిగినా తగినంత సంతృప్తికరంగా అనిపించలేదు కొన్ని పాత్రలు. కాబట్టి నేను కథలోని ఫుడ్ నిట్ మరియు ఫైడ్ నిట్ భాగంపై ఎక్కువ దృష్టి పెట్టాను. ఇవన్నీ మీకు చదివితే తెలుస్తాయి. కాబట్టి నేను చెప్పాల్సిన మరో విషయం, మాసన్ మరియు ఖాళీతో పరిచయం కావడం చాలా బాగుంటుంది. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం ఆ పాత్రలు. మనం ప్రస్తుత కాలానికి వెళ్ళినప్పుడు మాసన్ డెనియాడ్ మరియు అతని వ్యక్తిగత నాటకం, ఎత్తుల పట్ల అతని భయం గురించి మనం మరింత తెలుసుకుంటాం. చివరి నిమిషంలో సిట్టర్ బెయిల్ పొందినందున ఆమె చిన్న బిడ్డను శోధన ప్రాంతానికి తీసుకొచ్చి సార్ నిపుణురాలు ఖాళీ సుట్టను కూడా మనం కలుస్తాం. వాళ్ళు శోధించడం కొనసాగిస్తున్నప్పుడు మనం ఆ సాక్ష్యాలని, వారి స్నేహాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తాం. ఒకరినొకరు మరింత తెలుసుకోవడం, అలాగే రొమాంటిక్ సస్పెన్స్, ఇలాంటివి ఎన్నో. అంటే రొమాంటిక్గా కాదు కానీ కొన్ని సన్నివేశాలు అంటే కొన్ని రాసిన పారాగ్రాఫ్స్లో మనం తెలుసుకుంటాం. అంటే ఇప్పుడున్న లోకానికి ఈ థ్రిల్లర్ చాలా అవసరం. అంటే మనం లోతుగా ఆలోచిస్తే నిజంగా మనలో కూడా ఒక సున్నితమైన మనిషి ఉంటాడు, కఠోరమైన మనిషి ఉంటాడు. కాబట్టి ఈ రెండింటి కలయికే ఇన్ ద డార్క్. లోరెత్ అన్నే వైట్ రాసిన ఈ నోవెల్ ఖచ్చితంగా మీరు చదవండి. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.